సామాజిక ఉద్యమకారుడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే తన శిష్యుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించారు. సొంత చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కువ డబ్బు కోసమే మద్యం పాలసీని కేజ్రీవాల్ తీసుకొచ్చారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఉద్యమం నుంచి ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ మద్యం పాలసీ చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మద్యం పాలసీని రూపొందించినందుకు తాను చాలా బాధపడుతున్నానని తెలిపారు. అయితే ఏమీ చెయ్యలేమని, ఏది జరిగినా చట్ట ప్రకారం జరగాలని అన్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే భారీ ఉద్యమాన్ని చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీగా ఆప్ అవతరించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ కు ఆశీస్సులు ఇచ్చిన అన్నా హజారే ఆ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే ఆప్ తీరును పలుసార్లు విమర్శించారు. मी अनेक वेळेला पत्र लिहिले शराबच्या नवीन नीतीबद्दल. माझा लिहिण्याचा उद्देश एकच होता, आज दारूमुळे महिलांवरती अन्याय होतात, अत्याचार होतात, त्याला आळा बसला पाहिजे. आणि दारूमुळे भांडणदंडे वाढतात, मारामाऱ्या होतात, कधी कधी मर्डर होते. ही दारूची नीती संपवली पाहिजे. पण त्याला त्याच्या डोक्यात बसलं नाही आणि त्यांनी दारू नीती केली. शेवटी त्या दारू नीतीमध्ये त्याला अटक झाली. आता जी अटक झाली ते सरकार आणि तो बघून घेतील. आता ज्यांची चूक झाली त्याला सजा मिळालीच पाहिजे. चूक नसेल तर सजाचं काय कारण नाही.